ఏ మహానుభావుడి పేరు విన్నంత మాత్రము చేత పాపములు శమిస్తాయో, యుగములు మారిపోయినా ఏ మహాపురుషుడు శరీరం విడిచిపెట్టిన రోజున మానవాళి అంతా కూడా ఆయనకి తర్పణ విడిచిపెడుతుందో, అటువంటి మహానుభావుడైన భీష్మాచార్యుల వారి జననానికి వెనక ఎంత నేపథ్యం మహాభారతంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయన పోషించినటువంటి భూమిక సామాన్యమైంది కాదు. ఇన్ని తరాలు ఆ సింహాసనం కోసం ఎన్ని దెబ్బలాటలు, ఆ రాజ్య విభాగం కోసం ఎంతంత అల్లర్లు, ఎంతంత స్వార్థాలు. ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి అలా పుట్టడానికి అంటే, చాలా చిన్న తప్పు. కానీ ఆ చిన్న తప్పు చేసినది సామాన్యమైన వ్యక్తి పట్ల కాదు, చాలా గొప్ప మహాత్ముడి పట్ల చేసినటువంటి దోషం చెయ్యడంలో కానీ దానం చెయ్యడంలో కానీ, ఈ రెండూ కూడా మనం ఎవరికి చేస్తున్నాం, ఎవరి పట్ల చేస్తున్నాం అన్నదాన్ని బట్టి దాని యొక్క వ్యగ్రత మారిపోతుంది. ఒక దోషం చేసినప్పుడు ఏదో ఒక సామాన్యుని పట్ల జరిగిందనుకోండి, అదొక స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. అది ఒక మహాత్ముడి పట్ల జరిగిందనుకోండి, అది కట్టి కుడిపేస్తుంది. అది మామూలుగా ఏముండదు. భీష్ముడి జీవితం ఎంతటి ధర్మాత్ముడో, ఎంత మహానుభావుడో, ఎంత బాగా చదువుకున్నాడో, ఎన్ని తెలుసున్నవాడో, అలా అన్ని కష్టాలు పడ్డాడు. బహుశः మానసికంగా ఆయన పడినంత పరివేదన పడిన పాత్ర వేరొకటి కనపడదు. చిట్ట చివర తన మరణం ఎలా వస్తుందో తానే చెప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోవలసి వచ్చింది మనవలకి. ఎంత కష్టపడ్డాడో ఇటు పాండవుల్ని అటు కౌరవుల్ని చూసి. అటువంటి మహాత్ముని యొక్క జననం జరగడానికి నిజంగా పరదేవత పరమేశ్వరుడు ఎంతంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎంచుకున్నాడో, ఎంతటి విశిష్టమైన వ్యక్తులు ఈ భూమండలం మీద తిరిగితే తప్ప, కదిలితే తప్ప, ధర్మం నడిస్తే తప్ప ఆ భీష్మ జననం జరగలేదో, ఆ భీష్ముడు ఎందుచేత అసలు అంత గొప్పవాడయ్యాడో తత్సంబంధమైనటువంటి విషయములను వివరణ చేస్తుంది ఆదిపర్వంలో కొంత భాగం. భీష్ముడు ఆశాంతము ఉంటాడు మహాభారతంలో, ఏదో స్వర్గారోహణ పర్వం లాంటి వాటిలో తప్ప. కానీ శాంతి పర్వం లాంటి దాని యందు ప్రత్యేకించి ఆయన ఈ జాతికి అందించినటువంటి సందేశం అత్యద్భుతం. కృష్ణ పరమాత్మ అంతటి వారు ఈ భీష్ముడి శరీరాన్ని విడిచిపెట్టేస్తే లోకానికి మళ్ళీ ఇన్ని ధర్మాలు చెప్పగలిగిన వాడు లేడు. అంతటి మహాపురుషుడు. అయ్యో ఇంత దెబ్బతిన్నాడు కాబట్టి నేను కూడా అలా పెడతాను అంటే, ఆడ మనసుగా, తల్లి మనసుగా, విశాల హృదయంగా గంగ ఆలోచించి ఆవిడ కూడా ఒక నిర్ణయం చేసుకుని వెడుతోంది. ఈ వెడుతున్న సమయంలో అష్టవసువులు ఆవిడికి కనబడ్డారు. అష్టవసువులు పవిత్రాత్ములు, మహానుభావులు వాళ్ళు. ఆ అష్టవసువులు ఆవిడికి కనపడి ఆవిడితో ఒక విషయం చెప్పారమ్మా, మాకు ఒక శాపం కలిగింది, ఆ విషయాన్నంతటినీ మీకు చెప్తాం అంటే మళ్ళీ ఇంకొక చోట చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ అంత మటుకు మాత్రమే. మాకు ఒక శాపం ఉంది కాబట్టి మేము ఎనమండుగురము కూడా ఇప్పుడు భూమండలం మీద పుట్టాలి. తల్లి, ఆ పుట్టేదేదో వాళ్ళ కడుపున వీళ్ళ కడుపున పుట్టకుండా నీ కడుపున పుడతాం. అమ్మ అంగీకరిస్తావా, మమ్మల్ని కొడుకులుగా కంటావా అన్నారు. ఈవిడెందు ఏ కోరికతో వెడుతోంది? మహాభిషుడు ఎవరిగా పుడితే ఆయనకి భార్యగా అవడానికి ఎడుతోంది. భార్యగా అవడంతో ఏ ఆడదాని జీవితమైనా పరిపూర్ణత పొందినట్ట? అలా ఏ ఆడది భావన చేయదు. అమ్మ అని పిలిపించుకుంటేనే దానికి సార్థకత, పరిపూర్ణత. ఒక్క భార్యాస్థానంలో కూర్చోవడం వల్ల పరిపూర్ణత రాదు కదా. అందుకని ఎలాగో నేను అమ్మ అనిపించుకున్న నాడే సార్థకత కాబట్టి, మనుష్యుడికి భార్యనైన మనుష్యకాంతగా ఉంటాను కాబట్టి అప్పుడు అమ్మ అనిపించుకోవాలి. ఈ పిల్లల్ని నాకు కొడుకుల్ని చేసుకుంటే తప్పేమిటి? వసువుల్ని మంచిదేగా, మంచి కొడుకులు పుడతారు. తప్పకుండా ఆవిడ అభయం ఇచ్చేసింది. అభయం ఇచ్చేయగానే వాళ్ళు అన్నారు, అమ్మ పుట్టగానే తీసుకెళ్ళి మమ్మల్ని గంగలో పడేయండి. ఆవిడ హడిలిపోయింది. ఇంతటి మహాత్ములు నా కడుపున పుడతారా? నేను పుట్టిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళి గంగలో పారైనా ఎందుకు అలా పారేయడం అని అడిగింది. మాకు వశిష్ఠ మహర్షి శాపం అమ్మ, భూమి మీద పుట్టాలి, పుట్టి ఉండమని లేదు, పుట్టమని ఉంది. కాబట్టి పుట్టి మాకు మత్స్యలోకంలో ఉండాలని లేదు, పుట్టగానే తీసుకెళ్ళి మళ్ళీ గంగలో పడాయి. మేము మరణించి అంటే ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వసువులుగా వెళ్ళిపోతాం.
అంటే ఆవిడంది అమ్మా అని పిలిపించుకోవడం కేవలం మాతృత్వ సిద్ధి చేత కుదరదు. బిడ్డల్ని ప్రసవిస్తే కుదరదు. ఆ బిడ్డడు బ్రతికుండి అమ్మా అని పిలిస్తే కదూ ఆ పిలుపు యొక్క అమృతాన్ని నేను ఆస్వాదించడం. అలా పిలవడానికి ఒక్కడైనా ఉంటుందా మీలో? ఆ ఒక్కడు 3 రోజులు ఉంటాను, వారం రోజులు ఉంటాను, 3 ఏళ్ళు ఉంటాను, 5 ఏళ్ళు ఉంటానంటే ఏ తల్లి అంగీకరిస్తుందా? అలాగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? పరిపూర్ణాయుర్దాయంతో తన కొడుకు ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి దీర్ఘాయుష్మంతుడై మీలో ఒక్కడు ఉండడా అని అడిగింది ఆవిడ. అడిగితే వాళ్ళన్నారు, మాయందొక్కొక్కళ్ళ తురీయాంశము దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండష్టమవసు భుజుడుండు నీకు ఆత్మోద్భవుడై. అమ్మా మేము 8 వసువులం కదా, 7 వసువులం మాలో ఉండేటటువంటి 4వ వంతు తేజస్సుని ఒక వసువు అయినటువంటి ప్రభాసుడు అని ఆయన యందు ప్రవేశపెడతాం. ప్రభాసుడు తన తేజస్సుతో మా 7 యొక్క తేజస్సులోని ఒక్కొక్క అంశతో కలిపి ఇంత తేజోమూర్తి అయి అపారమైన భుజపరాక్రమము కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై నీ కడుపు పండి నువ్వు పొంగిపోయేటట్టుగా ఇటువంటి మహాపురుషుణ్ణి కన్నామన్న పేరు నీకు చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా నీ కడుపున అలా దీర్ఘాయుష్మంతుడవుతాడమ్మా. నీకు చాలా చాలు. నాకటువంటి కొడుకు కావాలి, మీ కోరిక నేను తీరుస్తాను, 7 పుట్టగానే గంగలో పడేస్తాను. ఇది ఎవరి వరకు తెలుసు? ఒక్క గంగకి తెలుసు, వసువులకి తెలుసు. పొడదామని వెడుతున్నటువంటి మహాభిషుడికి తెలుసా? తెలియదు. గంగ వస్తోంది పోని అన్న విషయం తెలుసా? తెలియదు. శంతన మహారాజు గారు మహానుభావుడు రాజ్యం చేస్తున్నాడు, ఆయనకి వివాహం కాలేదు. చాలా కాలం అయిన తర్వాత ఒక రోజున గంగానది ఒడ్డున వేట కోసమని వెడుతూ విహారం చేస్తున్నాడు. గంగ స్త్రీ రూపం ధరించి కనపడింది. వెంటనే ఆయన మనసు ఆమె యందు అనురక్తమైంది. నాన్నగారు ఏమీ అడగకూడదన్నారు, నా మనసు ఇవాళ ఈమె యందు లగ్నమైంది. ఆయన ఊరుకున్నాడు. ఆమె కూడా గ్రహించింది, ఓ ఈయన మనసు నా యందు లగ్నమైంది అని. ఆయన ఎప్పుడూ అలాంటి చూపు చూసేవాడు కాడు. చూశాడు కాబట్టి ఆమె కనిపెట్టగలిగింది. కనిపెట్టి ఆవిడంది వచ్చి, నీవు నన్ను భార్యని చేసుకోవాలి అని కోరుకుంటున్నావు, నేను నీ భార్యనవుతాను, కానీ ఒక్క షరతు. ఎందుకు ఈ మాట అనాలి అంటే, గంగ వసువులకి మాట ఇచ్చింది, పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి గంగలో పడేస్తాను. ఇప్పుడు తనకి స్వేచ్ఛ ఉండాలి పిల్లల్ని అలా పడేయడానికి. లేదనుకోండి, భర్త అనుమతి లేకుండా పిల్లల్ని తీసుకెళ్ళి అలా నీటిలో పారేస్తే ఎలా కుదురుతుంది? తప్పు అవుతుంది. కాబట్టి ఆమెంది శంతనుడితోటి, భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింపగడుకొని ఇష్టంబేని సమయంబు సేయుము, మానుగ నాకిష్టమైన మార్గము ప్రీతిన్. నీవు నన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటే నువ్వు నాకొక ప్రమాణం చెయ్యి. నేను నీకు భార్యని అయిన తరువాత నేను ఏది చేస్తున్నా నువ్వు ఇది చెయ్యవద్దని అనరాదు. నీవు నన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇలా ఉండకూడదని నిర్బంధించరాదు. అలా అయితే నిన్ను వివాహం చేసుకుంటాను. తండ్రి గారంతటి వాడు ఆజ్ఞ ఇచ్చాడు, శుభమే జరుగుతుంది కాబట్టి. లేకపోతే తండ్రి గారు ఎందుకు చెప్తాడు? కాబట్టి తప్పకుండా అలాగే నీ మాట నేనెన్నడూ కాదనను. మహానుభావుడు శంతనుడు ఏమనుకుంటాడండి? ఏదో ఆ జరత్కారువు చూడండి, నువ్వు ఏమైనా సరిగ్గా నా ఎందుకు గౌరవం తక్కువ చేసి ఉంటే వెంటనే నిన్ను మీ అన్న ఇంటికి పంపించి నేను తపస్కెడతానన్నాడు జరత్కారుడు. ఆవిడ అనుకుందా, సూర్యాస్తమయం అవుతోందని నిద్ర లేపితే నేను లేవకుండా సూర్యుడు వెళ్తాడా? ఎలా పెడతాడు? నన్ను ఎందుకు లేపి? అగౌరవం కాదా? సూర్యుడికి ఉన్నపాటి గౌరవం నీకు లేదా అని ఆయన వెళ్ళిపోతాడు అనుకుందా ఆవిడ. అలా ఇక్కడ కూడా ఏమైందంటే, ఆ మహా అడిగితే ఏమడుగుతుంది? మహారాజుని ఎందుకు వద్దని ఎందుకంటాను, ఏ పాట అడుగుతుందిలే అని అలాగే అన్నాడు. వివాహం అయిపోయి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. పండంటి కొడుకు పుట్టాడు. రాజుకి అసలు వంశం 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 కలవరించిపోతారు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, రాజు తను పరిపాలించడంతో పూర్తి అయిపోదు. కన్న బిడ్డలు ఎటువంటి వారో ప్రభువుకి తన ప్రజలు ఎటువంటి వారు. తల్లి తండ్రి చూడండి, ఓ ఆడపిల్ల పుట్టింది, ఓ మగపిల్లాడు పుట్టాడు. ఆయనకో 25,000 జీతం వస్తుంది. 25,000 జీతం వస్తుంది కదా, వాడికి చదివిస్తున్నాను వీడిని చదివిస్తున్నాను.
అయిపోయింది. పెళ్ళిళ్ళ ఏమో అప్పటికి మనం ఉన్నామో ఉండమో, లేకపోతే వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏమో అప్పుడు చూద్దాం అని చెప్పి తినేస్తాడు. ఏంటి వచ్చిన డబ్బంతాను. ఆడపిల్ల పుట్టిందని నెలకో 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఏ ఆర్డీఓ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏవో వేసి ఆడపిల్ల కోసం దాస్తాడా? మరి కొడుక్కి ఏవో పాపం ఓ ఇల్లు వాకిలో వాడికి ఇస్తే వాడు కొంచెం ఉంచుకుంటాడు జీవితంలో, కాబట్టి వాడికి ఏదో ఓ ఇల్లు ఏర్పాటు చేద్దాం అని తండ్రి ఆలోచన చేస్తాడా చేయడా బిడ్డల కోసం? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా బిడ్డలు సుఖంగా ఉండడానికి నేనేదో చెయ్యాలని తాపత్రయపడతాడు. రాజుల తాపత్రయం ధర్మం అది. ఉత్తమ క్షత్రియుడైన రాజు తాను భోగలాలసుడై ఉండడు. నా తర్వాత వీళ్ళని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి కొడుకు నాకు పుట్టివాడు మంచి బుద్ధి కలిగిన వాడై సింహాసనం మీద కూర్చునేటట్టు చూడవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉంటుంది. అందుకు వాళ్ళు వంశం కోసం అంత తాపత్రయపడి బిడ్డలు పుట్టకపోతే ఋషుల్ని ఆశ్రయించి యాగాలు చేసి యజ్ఞాలు చేసి బిడ్డల్ని కానీ సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మాన్ని నిలబెట్టారు. ఎందుకు ఆ తాపత్రయం అంటే ధర్మం నిలబడాలి తప్ప ఎవడో ఓడొచ్చి దాని మీద కూర్చుంటే ధర్మం నశించిపోతుంది. ధర్మం ప్రధానం. అందుకొచ్చింది ఇది. ఎదరెదర ఎంత విచిత్రమైన స్థితిని పొందుతుందో మీరు చూద్దరు నా ప్రాతిపదిక. కనుక ఇప్పుడు కొడుకు పుట్టాడు, ఎంత సంతోషిస్తాడు మహానుభావుడు శంతనుడు. ఆవిడ పొత్తిళ్లలో పట్టుకుని ఆ ఉన్నటువంటి పిల్లవాడిని తిన్నగా తీసుకెళ్ళి గంగానదిలో పడేసింది. చాలా బాధపడ్డాడు రాజు. ఊరుకున్నాడు. అలా ఎందుకు చేశావు అన్నాడు అనుకోండి, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సమయమునందు శంతనుడికి ఉన్నది వ్యామోహమే. ఒకసారి మనసులోకి ప్రవేశించకూడదు, కానీ ప్రవేశించిందో అది జీవుణ్ణి పట్టుకుందో వాసనగా, అది పూర్తిగా తీరేంత వరకు మళ్ళీ జన్మ ఎలా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె యందు కలిగిన అనురాగము చేత కొడుకునే చంపేసినా ఊరుకున్నాడు కాదు. దాని యందు రెండవ కోణం వసువులకి గంగమ్మ ఇచ్చిన వరం, వశిష్ఠుడిచ్చిన శాపం. అందుకని వాళ్ళు వెళ్ళిపోవలసిందే మళ్ళీ పుట్టగానే. అందుకని 7 పర్యాయములు గర్భం ధరించింది, 7 మాటలు పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పడేసి ఊరుకున్నాడు. ప్రభువు ఏమీ అనలేకపోయాడు. 8వ పిల్లవాడు పుట్టాడు. ప్రభువు 8వ మాట కొడుకు అన్నాడు. ఏమి సంతోషం ఆ ఇంట్లో. 8 కొడుకులు పుట్టారు, ఇంకోసారి కొడుకు పుట్టాడని సంతోషమా? మళ్ళీ బాధ మొదలు. అయ్యో తీసుకెడుతుంది, గంగలో పడేస్తుంది. అదేమిటని అనలేడు, మాట ఇచ్చాడు. అదేమిటంటే అలాంటప్పుడు కూడా వాళ్ళు కాదనరా, వాళ్ళు అటువంటి అనృతవాక్యం జోలికి వెళ్ళరు. వాళ్ళ ధర్మం అటువంటిది, వాళ్ళ సత్యం అటువంటిది, మాటిస్తే. కాబట్టి వరుణుడాదిగా గల వసువులు తోట్టోడ పుట్టుచునున్న ఆ పొలతి వారి నల్లన పుట్టిన అప్పుడు కొనిపోయి నిర్దయై గంగ నీరిలోన వైచిన ఎరిగి అవ్వసుమతీనాథుండు తనయులనిట్లేల దయ్యులేక గంగలో వైచెదు కడు అధర్మంబేల చేసెదు నా జోడు చిలువదన్ను బాసిపోవునలియు పలుకక ఎప్పటి ఎట్ల నిమ్మినుండు అంత పుట్టె తనయుడష్టముండు తల్లిదండ్రులకతి ప్రీతియును ముదంబు పెరుగుచుండా. ఇలా పిల్లలు పుడుతున్నారు, పట్టుకెడుతోంది, గంగలో పడేస్తోంది. 8వ మాట కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఇంకా ఆగలేకపోయాడు. అసలు భార్యని స్వీకరించడము అనేటటువంటిది వంశం నిలబడ్డానికి. వంశం నిలబడ్డానికి కారణమైనటువంటి కొడుకులు పుట్టిన వాళ్ళందరినీ గంగలో పడేస్తోంది. 8వ మాట కూడా పడేస్తే ఇంకా నేను కామోపభోగము కొరకు జీవితమే తప్ప నా పితృరుణం ఎప్పుడు తీరుతుంది? నాకు పాపం సంక్రమించట్లా? ఎంతకాలం ఇలా ఊరుకోనని ఆయన అన్నాడు. పడయంగరాని కొడుకుల కడుపలువుర పడసి పుత్రఘాతినివై ఈ కొడుకును దయార్క తేజుని విడువగ నేనోపననుచు వేడుకతోడన్. ఆయన అన్నాడు, బాలసూర్యుల వంటి కొడుకులు 7 పుట్టారు, బాలఘాతకివై వాళ్ళందరినీ తీసుకెళ్ళి గంగలో పారేశావు. ఆయనకి తెలియదుగా ఈ విషయాలన్నీ. వసువులు పుట్టారన్న విషయం తెలియదు. 8వ వాడిని కూడా అలా పడేస్తావేమో, నేను ఒప్పుకోను అంటే. అప్పుడు ఆవిడంది, నేను ఈ పిల్లాన్ని పడేద్దాం అనుకోవట్లేదు అన్నన్నా. ఎంత పని జరిగిందిరా. ఇప్పుడు వద్దన్నాను, ఖచ్చితంగా పడేయద్దు అనుకున్న సమయంలో నేను చెప్పానని. నాతో పాటు ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? పిల్లవాడికి చిన్నతనంలో అమ్మ అండ చాలా అవసరం.
నేను తీసుకెళ్ళి యోగ్యుడైన కుమారుడిగా తీర్చిదిద్ది నీకు తెచ్చి అప్పచెప్పేస్తాను. మంచి కొడుకుని కన్న తండ్రి అని నువ్వు పొంగిపోదువు గాని. ఎవరైనా భార్యను ఎందుకు స్వీకరిస్తారు? ఒక సంతానం కోసం స్వీకరిస్తారు. ఆ సంతానం నీకు లేకుండా చెయ్యడం నా ప్రయోజనం కాదు. కాబట్టి కొడుకుని నాతో తీసుకెళ్ళిపోతాను అంటే నీకు ఇవ్వను అని కాదు, విద్యాబుద్ధులు చెప్పించి పరమ ప్రయోజకుడుగా తీర్చిదిద్ది ఈ కొడుకుని తెచ్చి నీకు అప్పగిస్తాను. అప్పుడు నీ భార్యాస్థానంలో కూర్చున్నందుకు నాకు ధన్యత తప్ప, నీకు బిడ్డలు లేనిది వాణ్ణి చేసి నేను భార్యాస్థానంలో కూర్చుంటే దేనికది? కాబట్టి నీకు కొడుకుని అప్పచెప్తానన్నాడు. ఎంత ధర్మం చూడండి, ఎక్కడికక్కడే ధర్మం. కాబట్టి ఇప్పుడు ఆయనని విద్యావంతుణ్ణి చేసి విద్యాబుద్ధులు చెప్పించేటటువంటి పూచి ఆ కర్తవ్యాన్ని గంగమ్మ తీసుకుంది. అక్కడ ఒక పిల్లవాడు తన యొక్క విలువిద్యని తానే పరిశీలనం చేసుకోవడం కోసం బాణములతో అడ్డుకట్ట కట్టేశాడు గంగా ప్రవాహానికి. అందువల్ల గంగ ప్రవహించట్లేదు, కింద పైన ఉండిపోయింది. అది చూసి తెల్లబోయాడు. చూసి ఆ పిల్లవాడి వంక చూశాడు, ఏదో తెలియనటువంటి ఆత్మీయత కలిగింది. అలాగే ఆ పిల్లవాడికి ఈయన వంక చూసేసరికి ఒక పూజ్య భావన కలిగింది. ఇంతలో గంగమ్మ గబగబా వచ్చి, ఈయనేనయ్యా నీ కొడుకు, మహాప్రయోజకుడిగా తీర్చిదిద్దాను. ఈ పిల్లవాడు ఏమేం చదువుకున్నాడో, ఎవరెవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా నీకు? సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో, సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే, పరమాస్త్ర విద్య అపరశురాముడెంత దక్షుడంతియు కడు దక్షుడయ్యే, ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టివాడు అనఘమూర్తి, ఒప్పు గొనుము వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన, ఎరిగి తనయు నెమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయప్పోలే సంతసిల్లి భూవిభుండు. ఆ పిల్లవాడు ఎక్కడెక్కడ ఏం చదువుకున్నాడో తెలుసా మీకు అని, సాంగంబులగుచుండ సకల వేదంబులు చదివి వశిష్ఠుతో, వశిష్ఠ మహర్షి దగ్గర వేదాలన్నీ చదువుకున్నాడు. సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రములు శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్ల నేర్చే, శుక్రాచార్యుల వారు బృహస్పతి వీళ్ళిద్దరూ రాక్షస గురువు దేవగురువు, వీళ్ళిద్దరూ సకల ధర్మశాస్త్రములు ఎలా నేర్చుకున్నారో అంత గొప్పగా శాస్త్రములను నేర్చుకున్నాడు. కాబట్టి విద్యయందు బృహస్పతి శుక్రాచార్యుడు, వేదములయందు వశిష్ఠునితో సమానుడు, వశిష్ఠుని యొక్క శిష్యుడు. పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడు అంతియుకడు దక్షుడయ్యే. అస్త్ర విద్యయందు పరశురాముణ్ణి మించినటువంటి మహానుభావుడు లేడు. ఆ పరశురాముడి దగ్గర ఈయన అస్త్ర విద్య ఎంత నేర్చుకున్నాడంటే, పరశురాముడు ఎంతటి వాడో ఈయన కూడా అంతటి వాడు. యథార్థమునకు పరశురాముడు ఓడిపోయాడు భీష్ముడి చేతిలో, అంతటి మహానుభావుడు. ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టి అనఘమూర్తి, ఆత్మజ్ఞానంలో సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంత ఆత్మజ్ఞానులో, ఎప్పుడు బాలుర్లా ఎలా ఉంటారో అంతటి ఆత్మజ్ఞాని. ఒప్పుగుణము వీని ఉర్వీష అని సుతినిచ్చి గంగ సనిన, ఇదిగోనయా అటువంటి వాడిగా తయారు చేయించాను, ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు, ఇదిగో పిల్లాన్ని అప్పచెప్తున్నాడు కొడుకుని తీసుకో అని అప్పచెప్పి గంగ వెళ్ళిపోయింది. ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంతన మహారాజు. పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది.